హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామున్. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామున్ చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది గులాబ్ జామున్. చూడండి ఫ్రెండ్స్, నేను టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క ప్యాకెట్ వచ్చేసి నాకు 1.5 కప్ వచ్చిందనమాట. అలాగే ఈ 2 ప్యాకెట్స్ వచ్చేసి మొత్తం 3 కప్స్ అయితే వచ్చింది పిండి. పిండి ఉండలుగా లేకుండా ఇలా ఫింగర్స్తో కలుపుకోవాలి. తరువాత ఆ పిండిలోకి కాచి చల్లార్చిన పాలు తీసుకొని అలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత దాంట్లోకి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం స్టిక్కీగా వచ్చినట్టు చాలు. అలా గట్టిగా నొక్కకుండా ఫింగర్స్తోనే మనం అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనము షుగర్ వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఒక ప్యాకెట్కి 1.5 కప్పు వచ్చింది కదా ఫ్రెండ్స్ పిండి. 1.5 కప్పుకి మనం 2 కప్స్ షుగర్ అయితే వేసుకోవాలి. మొత్తము 6 కప్స్ వేసుకోవాలి. అదేవిధంగా మనం 6 కప్స్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కెరని బాగా కరిగించుకోవాలి. చక్కెర పాకంలోకి మనం యాలకుల పొడి తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ చక్కెర పాకంలోకి యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఆ చక్కెర పాకంలోకి లైట్గా కలర్ అయితే వేసుకుంటున్నాము. కలర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మేమైతే కొంచెం కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. చక్కెర పాకం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తరువాత మనం మొదట్లో 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని మూత తీసి కాసేపు అలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి. పిండి అయితే సాఫ్ట్గా వచ్చింది. ఇలా విడి తీస్తే చూడండి అలా బబుల్స్గా వచ్చినప్పుడు మన పిండి స్మూత్గా రౌండ్గా వచ్చేస్తుంది. తరువాత మనం పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ముందుగా గట్టిగా ప్రెస్ చేసి తర్వాత సాఫ్ట్గా బాల్స్ లాగా రెడీ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో ఉండలు. ఇక్కడ చక్కెర పాకం చూడండి సలసల ఎలా మరుగుతుందో. పాకం అయితే తిక్కుగా వచ్చింది, సరిపోతుంది. ఇంకా పిండిని చూడండి చిన్న చిన్న బాల్స్ అయితే రెడీ చేసేసాము. ఇలా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ యొక్క చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకున్న దాన్ని మనం ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తూ ఉంటే లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది, రెడ్ కలర్లో వస్తుంది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చక్కెర పాకంలోకి ఈ యొక్క గులాబ్ జామున్స్ అయితే వేసుకోవాలి. చక్కెర పాకంలోకి వేసిన తర్వాత ఆటోమేటిక్గా గులాబ్ జామున్స్ కొంచెం సైజ్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. గులాబ్ జామున్లోకి జీడిపప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఆయిల్లో జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాము. తర్వాత ఫైనల్గా ఆ గులాబ్ జామున్లోకి జీడిపప్పు అయితే వేయించిన జీడిపప్పుని వేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సాఫ్ట్గా టేస్టీ అయిన ఇన్స్టెంట్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఈ గులాబ్ జామున్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతూ ఉంది. అంత బాగుంది ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్లో మీరు తయారు చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.